కేరళలోని వాయనాడ్లో మరోసారి భారీ కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఓ టన్నెల్ నిర్మాణం ప్రాంతం సమీపంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా 8 మంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా వాయనాడ్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో కనీసం 7 కార్మికులు ఇంకా బురద శిథిలాల కింద చిక్కుకొని గల్లంతైనట్లు తెలుస్తోంది. మలప్పురం వాయనాడు జిల్లాలను అనుసంధానించే అన్నాకంపోయిల్, కల్లాడి, మేప్పాడి జంట టన్నెల్ ప్రాజెక్టు పనులు జరుగుతున్న మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతం గతంలో 300 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న ముండక్కై ప్రాంతానికి సమీపంలోనే ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ పనులు జరగకపోవడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం ఈ ప్రాంతంలో గత 24 గంటల్లో ఏకంగా 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కొండపై నుంచి భారీగా బురద, చెట్లు విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొన్ని ఇళ్లు, హోమ్ స్టేలు కూడా ఉండడంతో మరింత మంది చిక్కుకొని ఉంటారేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి కొందరిని సురక్షితంగా రక్షించగా ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి వీడి సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించగా మంత్రులు టి సిద్దికి, ఏపీ అనిల్ కుమార్లను వాయనాడుకు పంపి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంపై కేరళ వ్యవసాయ శాఖ మంత్రి టి సిద్దికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగిన ప్రమాదం కాదని, పూర్తిగా మానవ తప్పిదమేనని ఆయన స్పష్టం చేశారు. టన్నెల్ తవ్వకాలకు సంబంధించిన మట్టిని శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఒకే చోట భారీగా పేరుకుపోయేలా ఉంచడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు. ఈ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ ముందే కొంకణ్ రైల్వే అధికారులకు లేఖ రాసినప్పటికీ అక్కడి మట్టి శిథిలాలను తొలగించడంలో వారు నిర్లక్ష్యం వహించారని మంత్రి మండిపడ్డారు. 2 ఏళ్ల క్రితం ముండక్కై దురంతంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. వాయనాడ్ భౌగోళికంగా కొండ ప్రాంతం కావడం, భూకంప జోన్ 3 పరిధిలోకి రావడం వల్ల ఇక్కడ తరచూ ఇలాంటి కొండ చర్యల ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తే తప్ప ఎంతమంది మరణించారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.